అలాగే యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే ఉండలేనయ్యా నీ కృప లేని నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రియులారా, మరి ఇక్కడ గెలాక్సీ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారు. మరి అందరూ బంధువులు రక్షబంధువులు దగ్గర వారే. మరి ఎవరిని విడిచిపెట్టడం కాదు, అకామిడేట్ చేయలేరు. అందరి పేరు పిలుస్తాను. మీరు గంట సేపు ప్రసంగం చేసినా 2 గంటల ప్రసంగం చేసినా మీ ఇష్టమే, మీ చేతుల్లో పెట్టారు. మీరు భోజనాలకి సిద్ధం చేస్తున్నారు. 12:30కి ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చేస్తారట, మేనేజర్లు అందరూ. మరి ఆడు పెట్టారో వెళ్ళిపోతారో అది మీ ఇష్టం. మరి ఈ సమయంలో వచ్చిన మరి పాస్టర్ గారు డే ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు తర్వాత డేవిడ్ గారు ఉన్నారు. నేను లాస్ట్లో టైం ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు. నేనే మెయిన్ మాట్లాడాలి, కానీ ముందు వాళ్ళందరూ మాట్లాడితే టైం ఏమైనా మిగిలితే మాట్లాడతాను. తర్వాత పెద్దల గ్రీటింగ్స్ ఉన్నాయి. ఐజక్ గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు, పూర్ణానంద్ ఉన్నారు, భాస్కర్ రావు గారు ఉన్నారు, దేవానంద్ గారు ఉన్నారు. మరి గెలాక్సీ ఆఫ్ పీపుల్ మాట్లాడతారు. ఇది మరి అదే రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మీకు శుభాకాంక్షలు తెలిపే సమయమే. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హాయ్. ఎటువంటి మేజర్ బలహీనత ఎటువంటి లేదు, చక్కగా ఉంటున్నారు. తన పనులు తను చేసుకుంటున్నారు హ్యాపీగా. అలాగే ఉద్యోగరీత్యా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత వీళ్ళ బిడ్డలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఎంతో చక్కగా కాపాడుకోను. కానీ ఖాళీగా ఉన్నాను కదా, మా పెద్ద అబ్బాయికి మీ అబ్బాయి కూడా ఇక్కడ మ్యారేజ్ చేసేద్దాం సంవత్సరంలో. నాకు పని లేదు, నేను ఈ సంవత్సరంలో మనం చేద్దామండి. నేను ఖాళీగా ఉన్నాను కదా, నేను శ్రద్ధగా మాట్లాడుకుంటూ ఉంటాను. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రిటైర్మెంట్ సందర్భంగా ఆయన మిగతా జీవితం కూడా సంతోషంగా ఉండాలని తర్వాత అలాగే మరొకసారి
విద్యార్థి కూడా నా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతతో అలాగే పూర్ణానందం గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గురువులందరికీ అలాగే సంఘ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ముఖ్యంగా ఈరోజు కేంద్ర బిందువులైన సత్యానంద గారి యొక్క దంపతులకు అలాగే పాప యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే సత్యానంద గారి రిటైర్మెంట్ కూడా ఉత్కరంగా చేయడానికి దేవుడు ఇచ్చాడు. అయితే సత్యానంద గారు ఉద్యోగ విషయంలో హార్డ్ కాపీ నేనే పట్టుకెళ్ళాను. అంటే ఇంటర్నెస్ ఇచ్చారు. అంటే ఆయన తెలివైన చూడండి, అప్పుడే కూడా చాలా తెలివైన ఆయన. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆయన ఒక సబ్జెక్ట్ కాదు. ఇంకా బీఈడీ చేసాం మేమే, ఒక సబ్జెక్ట్ పడుకుంటాం, ఇంకోటి ఎవడం కోసం మాకు తీసుకోమంట. ఆయన అలా కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని అంటే ఎక్కడ వచ్చిందంటే భాస్కర్ గారు చెప్పారు. డొంకరాయిలో ఆయన ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ అక్కడ సబ్జెక్ట్ మీద మంచి పట్టు సంపాదించారు. అది ఇప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా అనర్గళంగా ఒక పూట వాయించేస్తారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ గురించే కలపండి ఎవరైనా, ఆయన ఎక్కడెక్కడ ఏమన్నా అంటే అంత సబ్జెక్టు పేపర్ నాలెడ్జ్ బాగా మంచి నాలెడ్జ్ సంపాదించారు. అలాంటిది ఆ తరుణంలో ఒక ఇది ఎలా గమనించారంటే ఆ విషయం చెప్పాలి. కారా ఆనందరావు గారు మా ఆంటీ నాకు చెప్పింది. అప్పటి వరకు నాకు కూడా తెలియదు. బాబు ఆయన అన్ని సబ్జెక్టులో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు, మీ అమ్మాయి గురించి ఆలోచన ఆ పెళ్లి విషయంలో బాగా చేశారు. అనుకోకుండా ఉద్యోగం ఆటలో మా ఇంటికి రావడం, అది పట్టుకుని దొంగరాయడం, వచ్చి జాయిన్ అవ్వడం. ఆయనకు ఇప్పుడు కూడా అంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న ఆశ ఉంది. ఆ ఆశ కూడా తీర్చాడు. అలాగే ఆరోగ్య విషయంలో కొంత ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం అని. అలాగే ప్రార్థనా పూర్వకంగా ఉండిపోయాడు. అయినప్పటికీ ఆయన ఇప్పటివరకు సజీవంగా ఉండి సర్వీస్ని ముగించుకొని ఈ ఆర్ట్ ఆపరేషన్ విషయంలో మా మేనగోడ కూడా చాలా ఇదయ్యింది, చాలా కష్టపడింది. డాక్టర్ గారితో మాట్లాడడం చేసింది. ఆవిడ మేనగోడ లండన్ వెళ్ళిపోవడం, ఈయన క్షేమంగా ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఎంతమంది ఏం చెప్పినారు, ఈవెన్ ఇక్కడ ఒపీనియన్ తీసుకున్నాడు, అలాగే లైబ్రరీలో ఒపీనియన్ తీసుకున్నాడు. అయినప్పటికీ ఎవరు ఒక్కరూ ఒపీనియన్ తీసుకున్నాడు. ఆయన డైరెక్ట్ పిలుపుకోవాలి అంటే నేను రిటైర్ అయిపోతే డైరెక్ట్ ఏదో ధైర్యం అన్నట్టు అది దేవుని మహిమమే చెప్పాల్సిన విషయం. అలాగే దేవా నిన్నే పొగడును, భూమిలో నవన్నీ. మన రిటైర్మెంట్ కూడా అప్పుడే రాసిపెట్టి ఉంటుంది. కొంచెం ముందు కనుక ఎవరైనా సరే కార్పొరేషన్ కానీ వాళ్ళ తాలూకా ఉద్యోగాన్ని కానీ విడవలసిన రోజు వస్తుంది. ఆయనకి 34/24 ఆయన పదవి విరమణ చేశారు. యాక్చువల్గా మా ప్రిన్సెస్లోని ఇంతకంటే కొంచెం బాగా గట్టిగా సన్మాన కార్యక్రమం చేద్దాం కొంచెం చేయకుండా ఓన్లీ అక్కడ మా ఆఫీస్ సిబ్బంది వరకే అక్కడ పరిమితం చేసి సన్మాన కార్యక్రమం చేస్తాం. మళ్ళీ వాళ్ళకి ఇన్వైట్ చేయడం వల్ల మళ్ళీ రావడం జరిగిందంటే ఆయనకి ఒకసారి మా ఆఫీసులో జస్ట్ ఒక ఆయనకి ఒంట్లో బాగోకపోతే కూడా ఇమీడియట్గా ఆయనకి ఆరోగ్యం బాగున్నా బాగోకుండా పక్క వాళ్ళకి కూడా మా ఆఫీసులో ఎవరికైనా సరే సహాయం అంటే పక్క సీట్లో సహాయం కానీ మన తోటి ఎంప్లాయీ హ్యాపీగా రిటైర్ అవ్వడం మనకి ఎంతో మంచిది.
ఎంతో సంతోషదాయకం కూడా. ఆయన అలాగే రిటైర్ అయ్యారు. కొంచెం మా ఆఫీస్ మాత్రం ఆయన లేని లోటు కొంచెం తీవ్ర ఇబ్బందికరమే. నాతో చెప్తూ ఉండేవారు ఆయన ఆరోగ్య పరిస్థితి అది ఇప్పుడు కూడా చెప్పి, సరే ఏం పర్లేదు సత్యనారాయణ గారు, మీరు బాగా చేస్తున్నారు, మీకు ఏం కావాలన్నా అన్ని వేళ మేము మీకు సపోర్ట్ ఉంటాం అని చెప్పాం. అలాగే ఎంతో అవకాశం ఉంది ఆయనకి, ఎన్నో లీవులు ఇవి కూడా ఇంకా ఆయన బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం సార్ నా శక్తి లేకుండా లాస్ట్ డే దాకా పనిచేయడానికి ప్రయత్నిస్తానన్నారండి. అలాగే పనిచేశారండి. నిజంగా ఏ ఒక్కరోజు లాస్ట్ రిటైర్మెంట్ రోజు కూడా ఆయన వాళ్ళు ఒకరోజు నేను పని ఎక్కువ ఉంటే బాగుంటాం అంటే మా తరఫున, మా ఆఫీస్ తరఫున, డిపో మేనేజర్ గారు, మా సిబ్బంది అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. తర్వాత ఇంకా వాళ్ళ పిల్లల జీవితానికి వస్తే వాళ్ళ పిల్లలు కూడా లక్కీగా ఇద్దరికి ఉద్యోగస్తులు అయ్యారు. సెటిల్మెంట్స్ కూడా వీలైన మట్టికి ఎర్లీగానే చేసి ఆయనకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. కొంచెం గవర్నమెంట్ అప్రూవ్స్ ఉంటాయి తప్ప అన్నీ కూడా ఆయనకి ప్రాసెస్ చేయడం జరిగింది. ఇప్పటికే పిఎఫ్ అమౌంట్ కూడా ఆయనకి ఎల్లప్పుడూ నీ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ అలాగే చెల్లెలు సుజాత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఉద్యోగం కూడా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజునే మా రిటైర్మెంట్ తెలుసుకోవాలి. నేను 2 సంవత్సరాలు సర్వీస్ చేస్తాను, ఇప్పుడు రిటైర్ అవుతాను, ఉద్యోగం జాయిన్ అయిన రోజు తీసుకోవాలి. అయితే దేవుడు సత్యనారాయణ గారు చేసిన మేలేంటంటే ఆయన రిటైర్మెంట్ స్టేజ్ పొడిగించారు. అంటే 2 years ఎక్స్టెండ్ చేశారు. 6 years రిటైర్ అవ్వాలి ఆయన, 2 years ఎక్స్టెండ్ చేశారు. అలాగే కొంతమందికి దొరుకుతుంది. అలాగే ఆయన విషయంలో జరిగినందుకు మరొకసారి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ విషయంలో కూడా అది అనారోగ్యాలు కలగజేసినప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా ఆయన దేవుడు కాపాడాడు. సజీవ లెక్కలు ఉంచినందుకు మరి దేవాదేవునికి ఆ కుటుంబ పక్షంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శాశ్వతం సంతోషంగా వేదికలోకి సంఘ పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా మా బంధువులు సత్యనారాయణకి, మా సత్యనారాయణ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నా బ్రతుకులో నీవు చేసిన మేలకై సంతోషంగా స్వీకరించి 62 ఏళ్ళు దాటి ఈరోజు ఆయన ఇక్కడ సన్మాన కార్యక్రమం చేసుకుంటుందంటే సో ఈజీ. ఎందుకంటే ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు చాలా వదులుకోండి 60 ఏళ్ళు దాకా కొంతమంది ఉండవచ్చు. కొంతమంది అనారోగ్య కారణాల వల్ల 50 ఏళ్ళకే అయిపోవచ్చు. లేకపోతే పిల్లలు బాగా సెట్ అని చెప్పేసి 50 అప్పటికి ఒకరికే సెట్ అయిపోవచ్చు. కాకుండా ఆయన 62 సంవత్సరాలు చెప్పారు కదా మా వయసు గారు. రిటైర్మెంట్ రోజుని సాయంత్రం 5 గంటల ఉంటే ఉంటుంది. 5వ గంట కన్నా కూడా ఆఫీసులో కూర్చొని ఉన్నారంటే నిజంగా ఆయన ఎంత కాన్ఫిడెంట్ తోటి ఉద్యోగం చేస్తున్నది ఇదే మనకి నిదర్శనం. కాబట్టి సత్యనారాయణ గారు ఇక్కడ వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కానీ, సంఘ పెద్దలు కానీ, లేదంటే ఆయన అభిమానులు కానీ, ఆర్టీసీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, ఆర్మాస్ నుంచి, మా డిపో నుంచి, అలాగే సెక్యూరిటీ బ్రాంచ్ నుంచి, అలాగే రన్నింగ్ స్టాఫ్ నుంచి కూడా, అలాగే అందరూ కూడా గ్యారేజ్ స్టాఫ్ నుంచి కూడా చాలా మంది ఈ అభిమానులు వచ్చారు. కాబట్టి ఆయన ఎంతమంది ఇక్కడ ఓపికగా కూర్చున్నారంటే ఆయన తాలూకా అభిమానాన్ని వాళ్ళు చూసుకున్నట్టే. కాబట్టి అంత మంచి వ్యక్తి అనేసి నిదర్శనంగా అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఆయన్ని కూడా ఒక సర్వీసులు ఉంటుంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన్ని అలాగే మనం కూడా ఉద్యోగంలో కమిట్మెంట్లో పనిచేసి నేను అందుబాటు 5వ ఫారం నేను మా మామగారికి అయితే 7 అనువాదులు, ఒక అమ్మాయి, మొత్తం 50 సంతానం మామగారు. అయితే ఆ బిడ్డలో 2వ కుమారుడు
పెద్దలే సత్యానందం దేవానందం. దేవానందం సత్యానందం కూడా నిర్లోక తండ్రి కుమారుడు బిడ్డలో ఈ బిడ్డల్ని దేవుడు ఏ రీతిగా దీవించాడు. అయితే నిజంగా మా గోడలు చెప్పినట్లుగా ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించి ఈ స్థితిలో కూడా ఈ స్థితికి తీసుకొచ్చినట్లు దేవుడు పొందుతున్నాడు. మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. ఆయనకి స్తోత్రం చేయగా ఒప్పుదము అది మనోహరం. మనోహరం అంటే ఎంత అందంగా ఎంత జనాల మధ్య ఈ బిడ్డలు ఎలా ఆశీర్వదింపడాలంటే అది దేవుడికి అంత మహిమ. అయితే గోడలు చెప్పినట్లుగా ఆపరేషన్ టైంలో కూడా దేవుడు గుండె చెరగని వారిని బాగు చేయవాడు ఆయనే. మరణం నుండి నీ ప్రాణములు, కన్నీళ్లు వెతుకుండా నీ కన్నులను, జాలి పడకుండా నీ పాదములు తప్పించే దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేసిన దేవుడు ఈ సమయం ఇలాగే కూర్చోబెట్టాడంటే అది ఆయన మహా ఉచితమైన గొప్పే. నిజంగా సత్యానందం చాలా మంచివాడు. సత్యానందంతో పనిచేసిన పిల్లలందరూ కూడా ఆయన గురించి చెప్పారు. వర్క్ బాగా చేస్తారని మన దగ్గర పనిచేసే వాళ్ళు అలా చెప్పగలరు ఉండాలి. మాకు ఉన్నారు కొంతమంది ఎప్పుడు పెట్టారు బాబా అలా కాకుండా సత్యానందం దిగిపోయాడని చాలా వర్క్ చేస్తారని నాకు చాలా ఓపిక ఉండే మన దగ్గర ఒక ఆయన చెప్పారు. చాలా సంతోషం, మంచి పేరు తెచ్చుకున్నారు. దేవుడు మాకు మా కోడలు ఫోన్ చేసి చెప్పింది ఇలా రిటైర్మెంట్ మీరు తప్పగా రావాలంటే కదండి. అప్పుడే రిటైర్ అయిపోయాడు అన్న. నిజంగా అప్పుడే 65 సంవత్సరాల వయసు రిటైర్ అయిపోయినట్టు లేడు. ఇంకా వ్యవస్థగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ దేవుని అందులో భయభక్తులుగా ఫలించి బిడ్డగా ఉంటాడని దేవుడు సేకరిస్తున్నాడు. దేవుడిలో ఉన్న బిడ్డలకి సమస్తము సమకూడి మేలు కొరకై ఈ విధంగా జరుగుతుందని దేవుడు ఆ బిడ్డలకి మంచి బిడ్డలు ఇచ్చారు. ఆ బిడ్డలే ఒప్పుకోలేదని తప్పగా చెల్లి వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. అలాగే మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరి అల్లు సత్యనారాయణ మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్కి మీరు అందరూ ఫ్యామిలీస్తో వచ్చినందుకు నేను వందనం తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రామ్ని మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఎలా చేస్తాం, ఏం చేస్తాం అని అనుకున్నాం. చాలా ఆలోచించాం. ఈ ఒక రీసెంట్గానే మా మామయ్య కూడా హాస్పిటలైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ లాగా అనుకున్నాం. ఇది చేయగలమా అనుకున్నాం. బట్ దేవుడు కృప వల్ల ఇవన్నీ కూడా ఈరోజు ఇంత ఘనంగా చేసామంటే కూడా ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండడం వల్లే ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ ఫంక్షన్ అనేది ఎంత గ్రాండ్గా చేసాం మేము. అండ్ డాడీ గురించి మమ్మీ గురించి నేను చెప్పాలంటే ఈ సరుకు ఎంత చెప్పినా కూడా వాళ్ళ గురించి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేమందరం మా ఫ్యామిలీ గురించి ఉన్న కారణం చాలా మంది ఫ్యామిలీస్ సపోర్ట్ ఉండడం వల్లే మేము ఉన్నాం. ఇప్పుడు ముందుగా క్షమించాలి, ఎందుకంటే చాలా లేట్ అయింది. అపాలజీస్ ఫర్ దట్ బికాస్ మేము అనుకున్నాం చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. బట్ చాలామంది ఈరోజు వర్షం పడడం డిలే అయింది. అయితే అది మాత్రం అపాలజీస్ అయింది. మిగతా దాంట్లో కూడా మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం కదా. అండ్ థ్యాంక్ యూ పర్సనల్గా మీకు సపోర్ట్ నాట్ బికాస్ మీరు లేకపోతే ఈ రోజే ఫంక్షన్ కాదు. బికాస్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కూడా నాకు ఒక ఖుషి అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మచ్ బ్రదర్ మీకు చాలా అలాగే వర్కర్స్ నాకు భాస్కర్ అంటారు, ఐజక్ అంటారు, అలాగే మరి ఊరి నుంచి వచ్చిన మా తాతయ్య దేవుడి గారికి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే మా అల్లు ఉపాధ్యాయులు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుభద్ర అంటూ మరి బాబాయ్ కూడా అందరికీ నా పేరులో వందనాలు తెలియజేస్తున్నాను. బికాస్ ఈ రోజు నేను అసలు అంటే మేము ఈ మా ఫ్యామిలీ నుంచి ఒక ఫస్ట్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసామని మేము అనుకోలేదు. బట్ మీ అందరూ సపోర్ట్ వల్ల ఈరోజు ఉన్నాం. బట్ ఈ డెకరేషన్ నుంచి మొత్తం స్టేజ్ మొత్తం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన మా బాబాయ్ అక్క, నా బాబాయ్ నాకన్నా తప్పకుండా చిన్న మీ అందరూ సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేశారు. అలాగే నాకు సపోర్ట్ బాగా చేసింది, బాబు కూడా బాగా చేశారు. నాకు అలాగే సింతాలు కూడా అందరూ నాకు ఫోన్ చేసి ఏం చేయాలి చేస్తారు ప్లాన్స్ అన్నీ కూడా అడిగారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా, అలాగే మా డాడీ ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్టాఫ్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ వచ్చినందుకు వీఆర్ సో గ్లాడ్. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక చిన్న కేక్ కటింగ్ ఉంటుంది. ఈరోజు ఇది మా మదర్ బర్త్డే కూడా, సో ఆ కేక్ కటింగ్ కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వీ ప్రొవైడెడ్ లంచ్. సో మీ అందరూ కూడా లంచ్ చేసి మా ఫ్యామిలీ బ్లెస్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కలిగిందండి దయామయాన్ని స్తోత్రాలు. అతను పుట్టినందున అనేకులు సంతోషించి ఉత్సవించిన విధంగా సత్యానంద గారి కన్నా తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు. ఏపీఎస్ఆర్టీసీలో మీ దోషకి ఇచ్చే మంచి సాక్ష్యాన్ని బట్టి వలన సుగంధ తైలాల కంటే మంచి పేరు వేలని శ్రమించావు. తన జీవితం అంతా కూడా సుగంధంలాగా ఆయన ఉండడానికి దయ చూపించావు. క్యూఎంబీ సంఘం యొక్క 40 days ప్రారంభంలో కూడా ఆయన ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన ఘనత సత్యానందం గారికి దొరుకుతుంది. స్తోత్రాలు. మా తండ్రి మా దేవానికి స్తోత్రాలు. విశేషంగా ఈ సమయంలో సుజాతను బట్టి నీకు వందనాలు. సుగుణవతి అయిన భార్య యెహోవా నామమున శ్రమించావు. నాయన భర్తకు మంచి వైద్యురాలుగా మంచి సహకారిగా నాయన విజయాల భాగస్వామి గారు మీరు సుజాతను ఇచ్చినందుకు వందనాలు. ప్రేమించిన కుమారులను బట్టి నీకు స్తోత్రాలు. కుమారుడు వివాహం కూడా జరిగేటట్లుగా త్వరలో దయ చూపించండి. మంచి ఆడపిల్లలు కావాలి ఆయన. మరి దేవానందు ఆయన మరి కుటుంబానికి ఆడపిల్లలు కావాలి, ఈ కుటుంబానికి ఆడపిల్లలు కావాలి. కాబట్టి వచ్చే కాలంలో దయచేయండి. బట్టి ఆయన స్తోత్రాలు. బంధువులు దాసరి ఫ్యామిలీస్ని బట్టి నీ స్తోత్రాలు. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పాస్టర్ గారు అందరి కోసం నేను స్తుతిస్తున్నాం. నీకు స్తోత్రాలు. నూతన దయా కిరీటాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. నన్ను ఎన్నో బలహీనతల్లో నుండి బలమించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో చెప్పిన శుభాకాంక్షలను బట్టి నీ స్తోత్రాలు. దేవా సుగంధ తల్లి కంటే మంచి పేరు మీరు శ్రమించావు నాయన. మరి ఇక్కడి నుంచి జీవితాన్ని నాయన కార్యభాగంగా నూతన శక్తిగా నాయన స్థానిక సంఘానికి ఉపయోగపడే వ్యక్తులుగా కుటుంబాన్ని అభిషేకించమని పెట్టుకుంటున్నాం. కార్యక్రమాన్ని నడిపించిన కాపర్ని వర్గాన్ని బట్టి నాకు స్తోత్రాలు. ఈ మంచి సమయంలో మంచి చల్లటి వాతావరణం కూడా దయచేసాం. ఎన్నడూ ఆనందిస్తున్న సమయంలో నాయన్ని దయ చూపించినందుకు స్తోత్రాలు. మా పిల్లలు భాస్కర్ గారు ఆరోగ్యంగా మా మధ్యకి వచ్చి మాట్లాడటం మాకు చాలా సంతోషం. ఆయన స్తోత్రాలు. వేదిక మీద ఉన్న ప్రియులందరినీ దీవించండి. మీ కరుణతో నీ కటాక్షంతో ఆశీర్వదించి అభిషేకించుకోండి. యేసయ్య ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఏమైనా తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానము, దీవెన, ఆశీర్వాదం రిటైర్మెంట్లో సక్సెస్ఫుల్గా జరిగించుకున్న అల్లు సత్యానంద గారికి, అలాగే నూతన దయాకిరీటం పొందుతున్న సుజాత గారికి, వర్తించిన ఇద్దరు బిడ్డలకి, అవినాష్ బాబులకు చేరిన సంఘములకు, సార్వత్రిక సంఘములకు ఇప్పుడు సదా ప్రభు రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంలో మామేదా వర్షింపచేయు ఆశతో నమ్మేయు నా ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మే
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే ఓకే 3, 2, 1 ఓకే డన్. ఆకాశమహాకాశం దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించుదవన్నీ సుడిగాలి మంచు అడవిలో నివసించుదవన్నీ ఓకే 3, 2, 1 ఓకే నెక్స్ట్. భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై చూడాలి ఇంతవరకు దగ్గర నా బ్రతుకులో ఓకే 3, 2, 1 నెక్స్ట్. అయితే సార్ వచ్చింది. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. చూడాలి ఓకే 3, 2, 1 ఓకే డన్. దేవమాదు కాలు సేతులెల్లను సేవ కాళి. అవునా నేను తీసాను. అంకుల్ చూడాలి ఓకే 3, 2, 1 ఓకే సార్. వందనంబునర్తుము ప్రభో 3, 2, 1
వందనంబు నర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు నందుకో ప్రభో. ఓకే వీళ్ళంతా ఇప్పుడు గ్రూప్ కదా. ఇన్ని నాళ్ళు ధరణి మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా అన్ని రెట్లు స్తోత్రములివిగో. పాతవత్సరంపు పాపమంతయు సార్ కొంచెం మీరు ముందుకు రావాలి సార్. మన్నించి నూతనాత్మమునను నీతి నొసగుమా క్రీస్తు రక్షక. అదే అదే సార్ మీరు వచ్చేస్తారా? ఇటు వచ్చేయండి. ఒక్కరు కనబడతలేదా కదా? రైట్ రైట్ రైట్. దేవమాదు కాలు సేతులెల్ల సేవ కాళి తను నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా. కొరకు దాస జనమునంపుము ఈతరి మా లోటు పాటు తీర్చుము పాతకంబులెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నుండు నీతి సూర్యుడా. సార్ 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 మీరు ఇటుండాలి. ఓకే సఫలను పెద్ద చేసి వార్త చెప్ప శక్తినీయుము మోసపుచ్చు అంధకారమంత ద్రోయుము యేసు కృపను కుమ్మరించుము వందనంబు నర్తుము ప్రభో ప్రభో వందనంబు నర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు నర్తుము ప్రభో ప్రభో వందనంబు నర్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో. సరే చూడాలి. ఓకే అయిందండి. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును అభయమే కూడానందమానందమానందమోగా దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల సహాయ
మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఓకే పర్వతములు కదలిన నీయూర్వి మారుపడినను సర్వము ఘోషించు సంద్రము పొంగినను అభయమభయమభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దగ్గరగా ఉండాలి అంటే రైట్ ఓకే దేశము వర్ధిల్లును ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఓకే 3, 2, 1 ఇటు చూడాలి. ఓకే డన్. కోటయు ఆశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను.
ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను Okay, ready, 3, 2, 1. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే Ready. నా 3, 2, 1. నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను
చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే